హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఆర్సే క్రియేటివ్ వ్లాగ్స్ అండి. పాస్తా ప్రిపరేషన్ చూద్దాం. ముందుగా కళాయి పెట్టుకొని వేడి చేయాలి. కళాయి కొంచెం హీట్ అయిన తర్వాత 2 స్పూన్ల బటర్ యాడ్ చేయాలి. బటర్ మెల్ట్ అయిన తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న అల్లం ముక్క, పచ్చిమిర్చి, వెల్లుల్లి, కరివేపాకు, ఉల్లిపాయ ముక్కల్ని యాడ్ చేసుకోవాలి. ఇవన్నీ బాగా ఫ్రై అవ్వాలి. సన్నంగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు కూడా యాడ్ చేసి లైట్గా సాల్ట్ వేసి బాగా ఫ్రై చేయాలన్నమాట. నేను పాస్తా ముందే ఉడకబెట్టి పెట్టుకున్నానండి. కొంచెం 2 గ్లాసులు వాటర్ వేసి, 1 గ్లాస్ పాస్తా వేసి, ఉప్పు, ఆయిల్ వేసి మెత్తగా అది ఇలా పట్టుకోగానే మెత్తగా అయ్యే వరకు బాయిల్ చేసి వాటర్ అంతా స్ట్రెయిన్ చేసి ఆయిల్ దానికి కలిపేసి పక్కన పెట్టుకున్నాను. ఆ క్లిప్ మిస్ అయింది. పాస్తా బాయిల్ చేసి పక్కన పెట్టుకున్నాను. అలాగే ఉల్లిపాయలు బాగా వేగిపోయి, ఉల్లిపాయలు వేగిన తర్వాత క్యాప్సికమ్, క్యారెట్, టొమాటో ముక్కలు యాడ్ చేసి బాగా ఫ్రై చేసుకోవాలి వీటిని. ఇవన్నీ బాగా ఫ్రై అయితే బాగుంటుంది అన్నమాట టేస్ట్. పిల్లలకి ఈవినింగ్ స్నాక్స్ కింద వాటికి చాలా బాగుంటుంది స్కూల్ నుంచి రాగానే చేయడానికి. పాస్తా అంటే చాలామంది భయపడతారు మైదా అని. సో మైదా పాస్తా కాకుండా వీట్ పాస్తా దొరుకుతుంది, మీరు దాన్ని కొనేసి చేయండి, మంచిదే, తినొచ్చు. సో ఉడకబెట్టిన పాస్తా, ఆల్రెడీ పాస్తాలో ఉప్పు ఉంటుంది కాబట్టి ఉప్పు, పసుపు చూసుకొని వేయండి. నేను మ్యాగీ మసాలా వేస్తున్నాను. ఇవి కిరాణా స్టోర్స్లో ప్యాకెట్స్ దొరుకుతాయి. సో అది తీసుకుంటే మ్యాగీ మసాలా వేస్తే చాలా టేస్టీగా ఉంటుంది అన్నమాట. మ్యాగీ మసాలా లేని వాళ్ళు కొంచెం గరం మసాలా అయినా యాడ్ చేసుకోవచ్చు. కొంచెం మసాలాస్ అన్నీ కలిపిన తర్వాత డార్క్ సోయా సాసు, రెడ్ చిల్లీ సాస్ ఒక 2 స్పూన్స్ తీసుకోండి. కొంచెం కారంగా ఉంటే బాగుంటుంది. అలాగే టొమాటో కెచప్ వేస్తున్నాను ఆ స్వీట్నెస్ కోసం. ఇవన్నీ వేసి బాగా మిక్స్ చేయాలి. ఇవి మసాలా, ఈ పేస్ట్, సాసులు ఇవన్నీ బాగా కలవాలన్నమాట. బాగా కలిపేసిన తర్వాత సన్నంగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరని గార్నిష్ చేస్తే పాస్తా రెడీ అండి. సింపుల్గా అన్ని ఇంగ్రీడియంట్స్ ఉంటే చాలా ఫాస్ట్గా చేసుకోవచ్చు. వేడివేడిగా తింటే బాగుంటుంది. అందరూ తప్పకుండా ట్రై చేసి వీడియో కనుక నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.